మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రాయలసీమలో ఏం జరిగాయని. నేనే ముఖ్యమంత్రి ఆ రోజు 2019 ఎన్నికల కంటే ముందు నిద్ర లేచి టీవీలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త పాపం వివేకానందరెడ్డి ఆత్మహత్య గుండెపోటుతో చచ్చిపోయాడని. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, రే పాపం వివాదాలు లేని వ్యక్తి చనిపోయాడని నేను కూడా అన్నాను. మధ్యాహ్నాలకు అది అందరూ అదే నమ్మారు. మా పోలీసుని మేనేజ్ చేశారు. ఇప్పుడే మా ఆర్డీఓ చెప్తున్నాడు అది కావాలని చేశారని చెప్తే, కాదు అది అసైన్మెంట్ భూమి అని ఆయన చెప్పే, అంటే డెప్త్కు పోయాడు లేదు నాకు తెలియదు. అదే మరిగా ఆ రోజు చెప్పారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు. అక్కడుండే అధికారులు మేనేజ్ చేశారు. మేనేజ్ చేసి ఎంత దారుణంగా చంపారో మీరు చూశారు. ఆ రోజు సునీత ఆ అమ్మాయి అడిగింది, మీరు పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉందంటే నేను పోస్ట్ మార్టంకి ఆర్డర్ చేశాను. పోస్ట్ మార్టానికి పోతే తలంతా కూడా గొడ్డలతో విపరీతంగా నరికి ఆ బెడ్రూమ్ అంతా లాగి బాత్రూంలోకి లాగి గోడలు బెడ్ అంతా కూడా కమ్మోడ్స్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది. అది చూసిన తర్వాత అవన్నీ క్లీన్ చేశారు. మా ఆఫీసరు సాక్షులుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు ఏమీ లేదని. సాయంత్రం వచ్చాడు, ఆ అమ్మాయినే మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి ఏమంటాడు, మా నాన్న లేడు చనిపోయాడు, ఇప్పుడు మా చిన్నాన్నే పెద్ద దిక్కు, మా చిన్నాన్ని కూడా చంపేశారు, నేను అనాథనైపోయాను అన్నాడు. మీరు నమ్మారు, మీరు నమ్ముతారు, మీ మంచితనం అది. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఆయన చేసిన నేరాన్ని నాణ్యతను దోహేశాడు. అది నమ్మారు మీరు. 2019లో ఓట్లేదు. దానివల్ల ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు. నేరాలు చేయరు రాజకీయ నాయకులు, నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతూ ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది
ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు నెలవారీగా రావాలి. రాకపోతే ఎవడో ఒక డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి లాభం లేదు, మమ్మల్ని ఏది ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్నారని మీలో అసంతృప్తి వస్తుంది. నేను చెప్పాలి, మళ్ళీ చేయాలి, చేయించాలి. ఇలాంటివన్నీ మీరు చూస్తే చాలా సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక పక్క సంక్షేమాన్ని మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, పేదవాళ్ళ కోసరం, పేదవాళ్ళకు అండగా ఉంటా. చెప్పిన సూపర్ 6 ఇవ్వడానికి అనునిత్యం కష్టపడతానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూసి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. నిన్న మొన్న కొత్త ప్రోగ్రాం కూడా ఇచ్చాను మీకు. ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ అన్నా, ఆపరేషన్లు చేసుకోమన్నా, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నా. దానికి కారణం జనాభా తగ్గిపోతా ఉంది. అంత వయసు మళ్ళిన వాళ్ళే తయారవుతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబం, సంపద ఉండే కుటుంబం అనుకున్నాం. అంటే జనాభా అనే కుటుంబమే సంపదగా ఆలోచించాం. ఇప్పుడు డబ్బుల మీద ఆశ మళ్ళీ ఇప్పుడు చూస్తే ఒకరే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దని చెప్పాను. ఇద్దరు ఓకే అన్నాను. ఇప్పుడు అంటున్నా, ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దని నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. ఇవన్నీ కూడా 20 ఏళ్లలో